నేను రీసెంట్ గా ఒక న్యూస్ నాకు దృష్టిలోకి వచ్చింది. ఏంటంటే మన తెలుగు అబ్బాయి స్టూడెంట్ సాయి వర్షిత్ కందుల, హైదరాబాద్ కి చెందిన స్టూడెంట్. అతను ఇప్పుడు యుఎస్ లో ఉండేవాడు. యుఎస్ లో గ్రీన్ కార్డ్ మీద ఉండేవాడు. అతను ఏం చేశాడంటే, తన ఒక ఐడియాలజీని తను ఎక్కడి నుంచి తనకి ఎఫెక్ట్ అయిందో తెలియదు. అది ఏ ఐడియాలజీ అంటే నాజీ ఐడియాలజీ. సో ఒక పెద్ద ట్రక్ ని హైర్ చేసుకున్నాడు. తన ప్లాన్ ఏంటంటే చాలా పెద్ద ట్రక్ ని హైర్ చేసుకోవాలని, కానీ తనకి దొరకలేదు. సో ఒక చిన్న ట్రక్ ని హైర్ చేసుకొని వాషింగ్టన్ డీసీలో ఉన్న వైట్ హౌస్ ని తను ఆ గేట్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అక్కడున్న ఫ్లాగ్ తీసి జర్మనీకి సంబంధించిన నాజీ ఫ్లాగ్ ని అక్కడ హోస్ట్ చేయాలని ట్రై చేశాడు. ఓకే, సో అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న ట్రాఫిక్ బ్యారియర్స్ ని బ్రేక్ చేస్తే అది అవ్వకపోతే మళ్ళీ ట్రై చేశాడు బ్రేక్ చేయడానికి అతను. ఓకే, అది మళ్ళీ అవ్వలేదు. సో ఇంకా గట్టిగా ట్రై చేస్తే ట్రక్ లోపల కొంచెం వెళ్ళింది. తను అప్పుడు ట్రక్ దిగేసి తన ట్రక్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి అందులో ఫ్లాగ్ తీసి ట్రై చేశాడు అక్కడ హోస్ట్ చేయడానికి. కానీ అక్కడ దగ్గరలో ఉన్న మఫ్తీ పోలీసులు ఏం చేశారు, ఫాస్ట్ గా వచ్చేసి తను గ్రాప్ చేసుకొని అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే, తనకి అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ జోయ్ బిడాన్ ని చంపేయాలి అనే ఐడియాలజీ కూడా అతనికి ఉన్నది. సో అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఒక స్టూడెంట్ కి, 20 years స్టూడెంట్ కి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అది కూడా మన తెలుగు అబ్బాయి కావడంతో అందరికి కొంచెం చాలా బాధగా అనిపిస్తుంది. తను ఇప్పుడు 8 years జైల్లో పెట్టారు. మన January 16th అనుకుంటా కోర్టులో తనకి సెంటెన్స్ చేశారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. చూద్దాం, కామెంట్స్ చేయండి మీ ఇంట్రెస్ట్ ఏమున్నాయో, మీ ఐడియాస్ ఏమున్నాయని.